బైకుకి కారుకి యాక్సిడెంట్ అయింది. బైక్ రైడర్ తీవ్రంగా గాయపడ్డాడు. సంఘటన స్థలంలో జనాలు గుమిగూడారు. ఒకరు ఫోటో తీసి వాట్సాప్ గ్రూపులో పెడుతున్నారు, ఒకరేమో వీడియో తీస్తున్నారు, ఒకరేమో యూట్యూబ్ లైవ్ వీడియో తీస్తున్నారు, ఒకరేమో ఫేస్బుక్ లైవ్ వీడియో తీస్తున్నారు. ఒకరు అతన్ని తట్టి చూస్తున్నాడు, మరొకడు కారు డ్రైవర్తో గొడవ పడుతున్నాడు. బైక్ రైడర్ సంబంధికులను తెలియజేయడానికి అతని జేబులు వెతికారు. ఒకరు సెల్ ఫోన్ లేదు. చాలా సమయం తర్జన భర్జనలో గడిచిపోయింది. ఇంతలో అక్కడికి ఓ పెద్దాయన 108కి 100కి ఫోన్ చేశాడు. పోలీసులు వచ్చారు. 108లో హాస్పిటల్కి బైక్ రైడర్ని చేర్చారు. అక్కడ ఫోటోలు వీడియోలు తీసి సమయాన్ని గడిపిన వారిని తన వాట్సాప్ నంబర్ ఇచ్చి ఆ ఫోటోలు వీడియోలు నాకు సెండ్ చేయండి, బైక్ రైడర్ సంబంధికులను కనుక్కుంటాను అన్నాడు పెద్దాయన. వారు పెద్దాయనకి వాట్సాప్ చేశారు. యాక్సిడెంట్ అయిన వ్యక్తి హాస్పిటల్లో మరణించాడు. తీవ్ర రక్తస్రావం అయింది. ఇంకా కొంచెం తొందరగా తీసుకుని వస్తే వ్యక్తిని కాపాడి ఉండేవాళ్ళం అన్నారు డాక్టర్లు. కొద్ది రోజులకి ఫోటోలు తీసి వీడియోలు తీసిన వారికి యాక్సిడెంట్ జరిగిన చోట గొడవ చేసిన మరొకరికి కోర్టు నుంచి నోటీసులు వచ్చాయి, హత్యా నేరం కింద. వాటిని కోర్టు ద్వారా పంపింది చనిపోయిన బైక్ రైడర్ని హాస్పిటల్లో చేర్చిన పెద్దాయన. నిజమే కదండి. యాక్సిడెంట్ జరిగిన వ్యక్తిని వీలైనంత త్వరగా హాస్పిటల్కి చేర్చి కాపాడాల్సింది పోయి ఫోటోలు వీడియోలు తీసి కార్ డ్రైవర్తో గొడవ పడిన వారి వల్లే తొందరగా హాస్పిటల్ చేర్చలేకపోయారు. కాబట్టి వారంతా బైక్ రైడర్ చనిపోవడానికి కారకులే కదా.